హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బస్వ కళ్యాణ్ టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఇప్పుడు అరౌండ్ 12 అవుతుంది టైము. చాలా అంటే చాలా ఎండ కొడుతుంది అసలుకి. ఇంకా ఇక్కడ బస్వేశ్వర కేవ్స్ అని ఇక్కడ ఉంది పైన బోర్డు చూడండి. ఇదేంటి ఇదంతా స్టోన్తో తీసుకుంటుంది. యాక్చువల్గా దీనిలో మన ఋషులు మునులు నిన్ను తపస్సు చేసేవారంట. కన్ఫ్యూజ్ అయ్యిందే, తపస్సు చేసేవారంట. వాళ్ళ స్టాచ్యూస్ అక్కడ పెట్టి ఉంచారు. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి చూద్దాం, పదండి. ఇప్పుడు మనం కేవ్స్లోకి ఎంటర్ అవుతున్నాం, రండి. ఓ, ఇదేంటి ఇంత చల్లగా ఉంది? లోపల ఏసీ పెట్టినట్టున్నారు. మీకు కూడా ఏదన్నా ఏసీ కనబడితే చెప్పండి నాకు వీడియోలో. చూడండి, చాలా స్కేరీగా అనిపిస్తుంది కదా. పర్లేదు, ఓ మనిషిగా చెప్పారు. చూసుకోవాలి. ఇక్కడ మెట్లు ఉన్నాయి కానీ ఏం లేదు. ఇక్కడ కూడా కేవ్ లాగా చేశారు కానీ ఏదో చేస్తారు అనుకుంటారు. ఓ, ఇక్కడ చూడండి, ఏదో సిద్ధిరామేశ్వర స్వామి ఋషి గురువు గారు. ఇక్కడ వీరగణాచారి మదివాల మచ్చిదేవ అంత సైడ్కి ఎందుకు పడుతుంది గురికి. రండి, ఇంకెన్నో జగన్మాత అక్క మహాదేవి. ఓ, జడ ఎంత పెద్దగా ఉందో చూసారా? ఇక్కడ చెన్నబాసవన్న గురువు గారు. ఇంకా మమ్మీ పాజ్ చేయండి. చూడండి ఇక్కడ అంతా ఎలా ఉందో. చూడండి, విశ్వగురు బసవేశ్వర. ధ్యానం తీసుకోవాలన్న మీకు ఏసీ కనబడిందా? ఇప్పుడు ఇంతవరకు కనబడలేదు. ఇంత చల్లగా గ్రేట్. కింద కూడా నడక అంత రాకీ బంపీగా ఏం లేదు, బాగానే నార్మల్గానే ఉంటుంది. ఇటు సైడ్ నిల్చొద్దాం కదండి. శూన్య పితాదిశ ఆలమ్మ ప్రభుదేవర. చూడండి, ఇక్కడ మనకి చీకటి ఉంటుందని ఇక్కడ లైట్స్ కూడా పెట్టారు పైన.
శ్రీమతి నీలమ్మ తాయి. తాయి అంటే మరాఠీలో అక్క. ఇక్కడ నుంచి కొంచెం స్మూత్ ఉంది. వావ్, అసలు ఏసీ ఒక్కటి కూడా లేదండి. చూసారా, ఇదంతా రాకీనే అసలు. చూడండి, ఇప్పుడు మనం వచ్చాం కదా, అది ఎగ్జిట్ అన్నమాట. మళ్ళీ ఈ ప్లేస్కి వచ్చేసాము. చాలా బాగుంది, కూల్గా. ఇక్కడ మన ఋషులు మునులు అందరూ తపస్సు చేసేవాళ్ళంట. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఎండలో ఇంత కూల్గా. సో ఇప్పుడు మనము పెద్ద స్టాచ్యూ ఉందంట అక్కడ, దాన్ని చూడ్డానికి వెళ్దాము. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము బసవేశ్వర స్టాచ్యూ దగ్గరకు వచ్చాము. చూడండి ఎంత పెద్దగా ఉందో. అక్కడ మెట్లు చూడండి, జిగ్జాగ్గా ఉన్నాయి అక్కడ మెట్లు. ఒకసారి చూడండి, లోటస్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఫ్లవర్స్ లేవు కానీ లోటస్ ప్లాంట్ది లేక్. ఇక్కడ చూడండి, ఎయిట్ గురువులు ఉంటున్నారు. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ 8 గురువులు ఉన్నట్టు చూపిస్తున్నారు ఇక్కడైతే. అక్కడ పైకి ఎక్కి వీడియో చాలా లాంగ్ అయిపోతుందని మేము పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాం. ఓకే, సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మెట్లెక్కి వచ్చాము. మెట్లెక్కి వస్తే ఓన్లీ స్టాచ్యూ అంటే దొరికిన, కానీ ఇక్కడ చూడండి చిన్న పాండ్ ఉంది, గ్రీనరీ చూడండి ఎంత బాగుంది. ఇంకా యూకేజీ ఎల్కేజీ కిడ్స్ కూడా వచ్చారు చూడండి. ఇక్కడ చూడండి, ఇది స్టాచ్యూ చాలా పెద్దగా ఉంది. అయితే ఈ స్టాచ్యూ 108 ఫీట్ అంట, 108 ఫీట్. ఇంకా లార్డ్ బసవన్న లైఫ్ స్పాన్ 1134 నుంచి 1196 అంట. సో ఇంతటితో నేను మన వీడియోని ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం, బాయ్.